ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. పంటలు పండించుట్ల అనుభవజ్ఞుల సలహాలు, శాస్త్రవేత్తల సూచనలు ప్రతిరోజు కిసాన్ వాణిలో వినిపిస్తున్నాం కదా. మరి ఇయ్యాల కూడా 2 ముచ్చట్లు వినిపిస్తాం. ఒకటి, వివిధ పంటలల్లా బెట్ట పరిస్థితులను అధిగమించుటకు సూచనలు. వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి తిరుమలరావుతో ముచ్చటినచ్చు. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 24 గంటలల్లా ఆకాశం కొంచెం మేఘావృతంగా ఉంటది. గాలిలో యొక్క ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ గా, తక్కువ ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గా ఉంటది. గాలిలో తేమ 69% ఉంటది. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమి ఉండకపోవచ్చు. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరింటున్నారు కిసాన్ వాణి. ఇప్పుడు వివిధ పంటలల్లా అంటే అనేక రకాలైన పంటలల్లా అంటే బెట్ట పరిస్థితులను అధిగమించడానికి సూచనలు ఇస్తున్నారు వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ తిరుమలరావు. తనతోని ముచ్చట పెడుతున్నారు పి అశోక్. ఇప్పుడు ఇందాం. నమస్కారం డాక్టర్ తిరుమలరావు గారు. నమస్కారం అండి. మరి ఆదిలాబాద్ జిల్లాలో బెట్ట పరిస్థితులు ఈ పంట కాలంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి అసలు? మనకు ఆదిలాబాద్ జిల్లాలో అధిక వర్షపాతం గల ప్రాంతము. ఈ యొక్క వర్షాకాలంలో చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. మనకు పంట కాలంలో అంటే జూన్ మాసం నుండి మొదలుకొని నవంబర్ మాసం వరకు మనకేంటంటే ఏదో ఒక రూపంలో మనకేంటంటే వర్షాలు అనేవి కురుస్తూనే ఉంటాయి. కానీ అప్పుడప్పుడు వాతావరణంలో మార్పుల వలన మనకేంటంటే ఈ ఆగస్టు మరియు సెప్టెంబర్ మాసంలో మనకు బెట్ట పరిస్థితులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మనకు ఎప్పుడైతే వర్షపాతం అనేది మనకేంటంటే 15 రోజుల కంటే ఎక్కువగా పడకుండా ఉన్నప్పుడు ఏంటంటే మన పంటలో బెట్ట పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనకేంటంటే 15 అంతకంటే ఎక్కువ రోజులు వర్షం పడకున్నప్పుడు మనకు బెట్ట పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ఏ పంటలోనైనా మనం అనుకోకుండా ఇప్పుడు బెట్ట పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, మరి మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ముఖ్యంగా మనకేంటంటే మనకు ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే చాలా వరకు నల్ల రేగడి భూములు ఎక్కువగా ఉన్నవి. మనకు ఎర్ర భూములు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అయితే మనకేంటంటే ముఖ్యంగా 2 రకాల సమస్యలు పంట కాలంలో మనకు వాతావరణం వల్ల ఎదురవుతూ ఉంటాయి. ఒకటి ఏంటంటే అధిక వర్షము, రెండవ సమస్య ఏంటంటే అత్యల్ప వర్షం అంటే బెట్ట పరిస్థితులు. మనకు అధిక వర్షం వచ్చినప్పుడు కూడా పంటకు నష్టం జరుగుతుంది. అదేవిధంగా వర్షం లేకుండా మనకేంటంటే 15 నుంచి 20 రోజులు మనకు గ్యాప్ ఉన్నా కానీ మనకేంటంటే నష్టం జరుగుతూ ఉంటుంది. ఈ 2 పరిస్థితుల నుంచి మన యొక్క పంటలను కాపాడుకోవాలంటే ముఖ్యంగా మన దగ్గర ఆదిలాబాద్ జిల్లాలో పండించే పంటలు ప్రధానంగా మన ఖరీఫ్ సీజన్లో సోయా చిక్కుడు మరియు పత్తి పంట, దానిలో అంతర పంటగా కంది పంట సాగు చేస్తారు. సో వీటిలో మనకేంటంటే ఈ యొక్క ఎత్తుమడ్లు మనం రిడ్జ్ అండ్ ఫర్రోస్ అంటాము. ఎత్తుమడ్లు కానీ బ్రాడ్ బెడ్ ఫర్రో అంటే ఎత్తైన బెడ్ మరియు దానిలో పక్కన ఒక ఫర్రో. ఈ యొక్క 2 పద్ధతుల్లో ఏదైనా ఒక పద్ధతి, ఎత్తుమడ్ల పద్ధతి కానీ బ్రాడ్ బెడ్ ఫర్రో పద్ధతి కానీ, ఈ పద్ధతి మనం అవలంబించి కనుక మనం నాటు వేసుకున్నట్లయితే ఒకవేళ అధిక వర్షాలు వచ్చినప్పుడు మన మొక్క అనేది ఆ యొక్క బెడ్ పైన ఉండడం వల్ల ఈ యొక్క బెడ్ కింద ఉన్నటువంటి కాలం నుండి నీళ్ళని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క కాలంలో ఉన్న నీళ్లు నిల్వ ఉండి ఈ బెడ్ పైన ఉన్న మొక్క యొక్క వేరు వ్యవస్థకు నీటిని అందించి మనకు బెట్ట కాలంలో కూడా పంట అనేది చనిపోకుండా సహాయపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఎత్తుమడ్ల పద్ధతి అనేది ప్రతి ఒక్క రైతు అవలంబించాలి. ఎందుకంటే ఈ సంవత్సరం మనం అధిక వర్షాల వల్ల చాలా వరకు గత 1.5 రోజులుగా అధిక వర్షాల వల్ల మన నష్టం చవిచూడడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల చాలా ప్రాంతాల్లో మనకేంటంటే పొలాలలో నీరు నిల్వ ఉండడం మనం గమనించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక 2-3 నెలలు జరిగితే మనకేంటంటే ఈ యొక్క వర్షపాతం కనుక పోయింది అనుకోండి, బెట్ట పరిస్థితి వచ్చినా కానీ మళ్ళీ మనకు నీటి కోసం ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఎత్తుమడ్ల పద్ధతి అనేది మన ఆదిలాబాద్ జిల్లాలో నల్లరేగడి భూముల్లో రైతు సోదరులు ప్రతి ఒక్కరు కూడా అవలంబించాలని చెప్పేసి ఆకాశవాణి ద్వారా రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే మరి మనం చూసినట్లయితే పంటలలో ఎప్పుడు ఏ సమయంలో ఇంత బెట్ట ఏర్పడితే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉన్నది, మరి అప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా మనకు పంట కాలాన్ని చూసుకున్నట్లయితే మనకు 3 దశలుగా ఉంటుంది పంట. మొదట మనం విత్తనం విత్తినప్పటి నుంచి
అది పూత వచ్చేంత వరకు దాన్ని ఏంటంటే శాకీయ దశ అంటాము. పూత నుండి కాయ వచ్చేంత వరకు మనం పూత దశ అంటాము. కాయ నుంచి మనము పంటను కోసే వరకు దాని యొక్క మ్యాచ్యూరిటీ అంటే పక్వ దశ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ 3 దశల్లో చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఏంటంటే పూత దశ నుండి కాత దశ వరకు మనకి ఏదైతే ఉందో అది మనకేంటంటే చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. కాబట్టి మనకి ఈ దశలో మనకు బెటర్ రాకుండా ఉన్నట్లయితే మనకు పంట దిగుబడులు అనేవి తగ్గకుండా మనకు అధికంగా దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి మన ఆదిలాబాద్ పట్టిలో పెద్ద పంట, మరి ఎక్కువ మొత్తంలో సాగు చేసే పంట పత్తి. మరి ఈ పత్తి పంటలో ఇంత బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలా? ముఖ్యంగా మనకు సాగు చేసే పంటల్లో దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సాగు చేసే అన్ని పంటల్లో చూసుకున్నట్లయితే పత్తి పంట అనేది చాలా అంటే ఈ యొక్క బెట్ట పరిస్థితులను తట్టుకునే పంటలలో పత్తి పంట మొదటి పంటగా మనం చెప్పుకోవచ్చు. మిగతా పంటలతో పోల్చినప్పుడు సోయా చిక్కుడు కావచ్చు, కంది కావచ్చు, లేకుంటే పెసర కావచ్చు, మినుము కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, వేరే ఏ పంటలతో మనం పోల్చినప్పుడు ఏంటంటే ఇది పత్తి పంట అనేది మనకి ఏంటంటే ఫైబర్ జాతికి చెందింది. ఇది దీనిలో మనకేంటంటే అధిక బెట్ట పరిస్థితులను తట్టుకునేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి పత్తి పంట. ఎందుకంటే దీని యొక్క వేరు వ్యవస్థ మిగతా మొక్కల్లో చూసినట్లయితే మొక్కజొన్న వేరు వ్యవస్థ చూసినట్లయితే ఆ వేరు వ్యవస్థ అనేది పైన గుబురు వేరు వ్యవస్థ ఉంటుంది. అదే మనకు పెసర కానీ తర్వాత మినుము కానీ చూసినట్లయితే దాని వేరు వ్యవస్థ కూడా మనకి ఏంటంటే 30 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా మనకు ఉండదు. అదే మనం పత్తి పంట కనుక వేరు వ్యవస్థ కనుక చూసినట్లయితే ఇది దాదాపు 1 మీటర్ నుంచి 2 మీటర్ల వరకు భూమి లోపలికి వేరు వ్యవస్థ అనేది వెళ్ళి ఉంటుంది. కాబట్టి ఇది బెట్ట పరిస్థితులను అతి ఎక్కువగా తట్టుకునేటువంటి పంట. అయితే దీంట్లో కూడా మనకేంటంటే ఒక 15 రోజుల నుండి 20 రోజుల వరకు మనకు వర్షాలు లేకుండా ఉన్నట్లయితే మనకు భూమిలో బెట్ట వచ్చేసి మనకు ముఖ్యంగా నల్లరేగడి భూములు ఏంటంటే భూమి పైన చీరికలు వస్తూ ఉంటాయి, క్రాక్స్ అంటాం మనము. ఆ క్రాక్స్ రావడం వల్ల ఈ బెట్ట పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వీలైతే మనకేంటంటే 1 కానీ 2 కానీ తడులు ఇవ్వగలిగి ఉన్నట్లయితే ఆ తడులను మనం ఏంటంటే పూత దశలో మరియు కాయ గట్టిపడే దశలో మనం ఇవ్వాల్సి ఉంటుంది. అది కాకుండా మనకేంటంటే పైపాటుగా మనకేంటంటే యూరియా 10 గ్రాముల యూరియా 1 లీటర్ నీటికి కలిపి పైపాటుగా మనము అందించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏంటంటే మొక్క పూర్తిగా ఎండిపోకుండా మనకేంటంటే రక్షించుకోవడం జరుగుతూ ఉంటుంది. కంది పంటలో మరి బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏం నష్టం జరుగుతుంది? మరి ఈ కంది పంటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా మనకేంటంటే అంతర పంటగా మనకు సోయాలో కానీ మనకేంటంటే పత్తిలో కానీ కంది పంటను సాగు చేస్తున్నారు రైతు సోదరులు. ముఖ్యంగా కంది పంటలో మనకేంటంటే మొదటి దశ అంటే శాకీయ దశలో మనకేంటంటే బెట్ట పరిస్థితులు వచ్చినా కానీ పంటకు మనకు ఎటువంటి నష్టమేం జరగదు. కానీ ఎప్పుడైతే మన పూత దశ ఉన్నప్పుడు పూత దశ నుంచి మనకేంటంటే కాయ గట్టిపడే దశలో పిందె మరియు కాయ వచ్చే దశలో కనుక మనకేంటంటే బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఏంటంటే ఆ మొక్క మొత్తం కూడా పూత అంతా కూడా జాడిచ్చేసేసి మళ్ళీ పెరుగుదల అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పూత దశలో మనకేంటంటే బెట్ట పరిస్థితులు వచ్చినట్లయితే మనకు పైపాటుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏంటంటే యూరియా ద్రావణాన్ని 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు పంటను బెట్ట పరిస్థితి నుండి కాపాడుకోవచ్చు. ఇంకా వివిధ పంటల్లో ఏమన్నా బెట్ట పరిస్థితులు ఏర్పడినట్టయితే ఈ పత్తి కంది కాకుండా ఇంకా వేరే పంటల్లో బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ముఖ్యంగా మనకేంటంటే ఈ యొక్క బెట్ట పరిస్థితులు రాకుండా ఉండడానికి ఏ పంటలోనైనా కానీ మన ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యంగా ఎత్తుమల్ల పద్ధతి ఒకటి అవలంబించాలి. మనకు నీటి వసతి కనుక ఉన్నట్లయితే 1 కానీ 2 తడులు కానీ ఇచ్చే పరిస్థితి ఉన్నట్లయితే ఆ తడులను మనం ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే పూత దశలో మరియు కాయ గట్టిపడే దశలో ఇచ్చే విధంగా మనము ప్లాన్ చేసుకోవాలి. మూడోది వచ్చేసేసి ఈ బెట్ట పరిస్థితులు వచ్చిన సందర్భాల్లో మనం పైపాటుగా ఏంటంటే ఈ యొక్క యూరియాను కానీ లేకుండా మల్టీకే కానీ లేకుండా పాలిఫీడ్ కానీ ఈ యొక్క న్యూట్రియంట్ సొల్యూషన్స్ను మనం ఒక 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకు బెట్ట పరిస్థితుల నుండి పంట కొంతవరకు కాపాడబడి దిగుబడులు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంచిదండి డాక్టర్ తిరుమలరావు గారు. వివిధ పంటల్లో బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు అంటే ఒక 10-15 రోజులు వర్షం పడకుండా పోయినప్పుడు ఏ నష్టాలు కలుగుతాయి, మరి ఆ నష్టాల్ని మనం ఎట్లా పూరించాలి, ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఈ బెట్ట పరిస్థితుల్ని తట్టుకొని పంటల్ని మంచిగా సాగు చేయవచ్చో తెలియజేసిండ్రు. మరి వ్యవసాయదారులు ఈ ముచ్చట్లను విని అనుకోకుండా ఎప్పుడైనా బెట్ట పరిస్థితులు వస్తే ఈ జాగ్రత్తలు తీసుకొని ఈ పత్తి సోయా తొగరి పంటల్ని కాపాడుకోవాలని కోరుకుంటూ ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. వివిధ పంటలల్లా బెట్ట పరిస్థితులను అధిగమించేందుకు సూచనలు విన్నారు కదా. వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ తిరుమలరావుతోని ముచ్చట పెట్టింది పి అశోక్. क्या कर रहा है? इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का
उतला बोल रहा है? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है। और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था। पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी। हाँ, माटी भी तंदुरुस्त और लोग भी। अब पहली वाली बात कहाँ? पर अब तो सब यही डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं। खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं। हाँ। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है, परंपरागत खेती। कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई, बिक्री, खरीद, नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक, मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें। आंख, कान, नाक, मुंह न छुएं। आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें। खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें, तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి అయిపోయింది. రేపటి కిసాన్ వాణిలో బొప్పాయి సాగులో మెలకువలు, ఆదిలాబాద్ ఉద్యాన పరిశోధన స్థానం సహాయ ఉద్యాన అధికారి సయ్యద్ ఇర్ఫాన్ అలీతో ముచ్చటినచ్చు. ఇంకా పత్తి, సోయా సాగు గురించి జైనత్ మండలం పెండలవాడ గ్రామానికి చెందిన బోర్కర్ జగన్నాథ్తో ముచ్చటినచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.